ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయనతో ఐ లవ్ యూ చెప్పించుకోవడం నా తరం కాదు అన్నారు. చచ్చినా మీ నోటితో చెప్పను అన్నారు. చేసి చూపించాను కదా అత్తయ్య. నేను అనుకున్నది సాధించాను కదా. నేనే గెలిచాను కదా. ఇల్లు అలగ్గానే పండగ కాదే. కానీ ప్రేమికుల రోజుని మామ నేను సెలబ్రేట్ చేసుకున్నాం కదా అత్తయ్య. ఇది తాత్కాలిక గెలుపే. ముందుంది ముసళ్ళ పండగ. ముందు మొద్దున్న మొసళ్ళున్న దాటుకుని వెళ్తాను. నన్ను కలవకుండా చేయాలని రామ్ గారిని ఆఫీస్ పని వంకతో రూమ్ లో బంధించారు. మీరు ఇలాంటి పిచ్చి పని ఏదో చేస్తారని నేను ముందే ఊహించి పొద్దున్నే పార్కుకి వెళ్ళాను. ప్రేమికుల రోజు పార్కుల్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. ఇందాక నాకు తోడుగా వచ్చిన అన్నయ్య లాంటి వాళ్ళు నాలాంటి ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా ప్రేమ పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. ఆ అన్నయ్యలతో ఇలా ఇంటికొచ్చి నేను అనుకున్నది సాధించాను. అంటే కావాలనే ఉదయమే పార్కు వెళ్ళి ఆ అన్నయ్యలతో నా ప్రేమ కథ చెప్పి ఇంటికి తీసుకొచ్చి మీకు బుద్ధి చెప్పాను. ఇది పల్లెటూరు బయటను. సిటీలో జరిగేవన్నీ దీనికెలా తెలుసు? పల్లెటూరులో పుట్టి పెరిగిన దానికి పట్నంలో జరిగే విషయాలు ఎలా తెలుసు అనుకుంటున్నారా? టీవీలో చూడటం లేదేంటి, సినిమాల్లో కూడా చూశాను. చూసి కాపీ కొట్టావా? మీకు మస్కా కొట్టాను. ఈ చావు తెలివితేటలకు నీ మీద నాకు కోపం వచ్చేది. నువ్విలాంటి కుప్పి గంతులు ఎన్ని వేసినా నిన్ను రామ్కి దూరం చేయటం ఖాయం. పిచ్చి అత్తయ్య, మీ కొడుకుకి రామ్ అని పేరు పెట్టి కోడలుగా ఈ సీత వచ్చినప్పుడే మీరు అర్థం చేసుకుని ఉండాల్సింది. సీతారాముల ఎడబాటు శాశ్వతం కాదు, తాత్కాలికంగా. మీరు విడదీసిన అంతిమ విజయం నాదే. ఆ మాట సరే, అంతిమ విజయం నాది. ఎప్పటికైనా నిన్ను రామ్ని విడదీస్తాను. అది మీ వల్ల కాదు. సీతారాములను విడదీయాలని రావణాసురుడంతటి వాడే ప్రయత్నించి ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. కానీ నేను ఆ 10 తలల రావణాసురుడిని కాదు. 100 ఆలోచనల మహాలక్ష్మి. 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క తుఫానుకు నేల కూలుతుంది. మా జోలికి వస్తే మిమ్మల్ని మట్టి కరిపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.